న్యూస్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ సీజన్ మామిడి రైతులకు చిత్ర విచిత్ర పరిణామాలు ఎదురయ్యాయి. టమాటా తరహాలో పంట ఉంటే ధర ఉండదు, ధర ఉన్నప్పుడు పంట ఉండదు అన్న పరిస్థితి మామిడి విషయంలోనూ జరగడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పంట ఉన్నప్పుడు దారుణంగా పడిపోయిన ధరలు ఇప్పుడు పంట లేక చివరి దశకు చేరుకున్న తరుణంలో పెరగడంతో రైతుకు ఉపయోగం లేకుండా పోయింది. మామిడి సీజన్ చివరిలో రైతులు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలపై మరింత సమాచారాన్ని మా చిత్తూరు ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. ఇప్పుడు ఎక్కువగా మామిడి నిల్వ ఉన్నటువంటి ఏదైతే ఈ పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని సోమల ఈ సౌడేపల్లి ప్రాంతాలు ఉన్నాయో ఆ సౌడేపల్లి సోమల ప్రాంతాల్లో మనము క్షేత్రస్థాయిలో మామిడి తోటల్లో కూడా పర్యటించి పరిశీలిస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి మనకు ఇక్కడ ఒక మామిడి తోటలో చూడొచ్చు, కాయలు కవర్లు కట్టి వాటిని నిల్వ ఉంచి ఇప్పుడు లాస్ట్లో రేట్లు వస్తాయన్నటువంటి ఒక ఉద్దేశంతో రైతులు వీటిని కష్టాలు పడి నిలుపుకున్నటువంటి పరిస్థితుల్లో మొదట్లో ఒక టన్ను కాయలు చేతికి వస్తే ఇప్పుడు అదే ఒక టన్ను కాయలు అర టన్ను కూడా చేతికి వచ్చేటువంటి పరిస్థితులు, అంటే సగానికి కాయలు రాలిపోయేటువంటి పరిస్థితులు. మరి అప్పటి ధరల్లో ఏమైనా లాభం ఉందా, లేదు ఇప్పుడు ధరలో లాభం ఉంది అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ తోటల్లో రైతులు ఉన్నారు. వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఏంటి సార్ పరిస్థితి? సీజన్ ఆల్రెడీ ఎండింగ్కి వచ్చేసింది, ఇప్పుడు మాత్రమే ధరలు మోసరగా ఉంది. సీజన్ స్టార్టింగ్లో ధరలు ఏమాత్రము లేదు. ఈ పరిస్థితుల్లో ఎట్లా చూస్తారు సార్? గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మామిడి పంట చాలా వరకు తక్కువగా వచ్చింది. ప్రభుత్వం కూడా స్పందించి దాని మీద తోతాపురికి ₹4 ఇన్సెంటివ్ ఇస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. రైతులందరూ కూడా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. కానీ ఆ తోతాపురికి ఇవ్వటం కూడా రైతులకు ఏది ఫ్యాక్టరీకి తోలిన కాయలకే ఇస్తున్నారు. తోతాపురికి మామూలుగా లైన్ కాయకి ఎవరు సబ్సిడీ ఇవ్వడం, ఇన్సెంటివ్ ఇవ్వడం లే. దానివల్ల రైతులకు నష్టపోతూ ఉన్నారు. మొదట్లో ₹4, ₹5 కూడా కిలో పాను పరిస్థితి. ఇప్పుడు చివరి దశకు వచ్చింది. చివరి దశకు వచ్చి ఈ టైంలో కూడా దాదాపుగా ₹15, ₹20 లోపలే రేటు ఉంది. ఈరోజు పరిస్థితి ఏమంటే ఆ రోజు 10 టన్నులు అయ్యే కాయలు ఈరోజు 3 టన్నులు కూడా కావట్లే. మీరే చూస్తున్నారు ఎదురుగా దాదాపుగా అంతా మాకి రాలిపోతూ ఉన్నాయి కాయలు. ఇప్పటికి కూడా మార్కెట్ ఈ సంవత్సరం పుంజుకోవడంలా. గత సంవత్సరం ఇదే టైంకు నీలం రకాలు అయితే దాదాపుగా ₹1,00,000 వరకు టన్ను పలికిన పరిస్థితి మీకు అందరికీ కూడా తెలుసు. అదే ఈ సంవత్సరం 40,000 నుంచి 50,000 దాటడం లేదు నీలం కూడా. అట్లాగే పంట కూడా తగ్గింది ఈసారి. చెప్పండి, ఇప్పుడు ఈ కాయలు మీరు నిల్వ ఉంచాలంటే ఎంత శ్రమ పడుతున్నారు? దానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అంటే స్టార్టింగ్లో కోసేదానికి ఇప్పుడు కోసేదానికి ఏమైనా తేడాలు ఉన్నాయా, ఏంటి సార్? ఇంతవరకు నిలపాలంటే కూడా మందులు అనేటివి పెస్టిసైడ్స్ చాలా విపరీతంగా కొట్టాల్సి వస్తూ ఉంది. పెస్టిసైడ్స్ కొడితే కానీ దోమకాటు కానీ పండు ఈగ కానీ నిలవడం లేదు. ఇవి కవర్ల పైన కూడా కవర్లు కట్టుండేటివి ఒక రకంగా ఉంటా ఉన్నాయి, కవర్లు కట్టినేటివి కూడా లోపలనే మాగిపోయి ఎంత టైం దాకా నిల్వ పెట్టేటప్పటికి అవి దెబ్బతింటున్నాయి. దీనివల్ల ఎంత అంటే స్టాండ్లు బాడుకు తీసుకొని కూలీలు పెట్టి ఒక్కొక్క కవర్ కొనడం కాస్ట్ కంటే కట్టడం ఎక్కువ అయిపోయింది. కట్టేదానికి లేబర్తో చాలా ఇబ్బంది పడినాము. ఇబ్బంది పడి కట్టి కూడా ఇప్పుడు ఇన్ని రోజులు నిలిపితే నిలవకుండా కాయ కూడా బాగా డ్యామేజ్, అర్ధం పైన వెళ్ళిపోయినాయి. ఇవన్నీ కూడా భరించలేని పరిస్థితి అయింది. ఈ క్రాపింగ్ చేసి కూడా మామిడి అనేది దానికి కూడా ఇచ్చేది లేదు అని అంటున్నారు. అది కూడా ఒక సూచనగా చెప్పి ఏదైనా చేస్తే గవర్నమెంట్ వారు మంచిది అని భావిస్తున్నాం సార్. ప్రభుత్వము అన్ని రకాల కేవలము ఫ్యాక్టరీలకు సంబంధించిన మామిడికే కాకుండా అన్ని రకాల మామిడికి కూడా ఈ సబ్సిడీని అమలు చేయాలని ఒక ప్రధానమైన డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఇది మొత్తానికి ఈ సీజన్కు సంబంధించి విచిత్రంగా కొనసాగుతున్నటువంటి మామిడి సీజన్ పైన వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు.